ఈరోజు ఎర్ర కందిపప్పు వేసి పాలకూర చేస్తున్నానండి. బాగుంటుంది పాలకూర పప్పు. ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకున్నా, ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. జీవితం అండి. ఒకవైపు పప్పు చేస్తున్నాను, అన్నీ ఇలా కలిపేసి వంటలు చేసేద్దాం. ఏం చేద్దాం, ఆడదాని బతుకు కదా. సేమియాల ఉప్మా కూడా రెడీ అయిపోతున్నదండి టిఫిన్ కోసం. హాయ్, ఇది పాలకూరతో కొత్తిమీర వేసి కరివేపాకు వేసి నల్ల మిరియాలు వేసండి. ఆ తర్వాత ఉప్పు కాస్త వేసి ఇది సూప్ తయారు చేస్తారు. ఈ సూపు తాగడం వల్ల వంటికి చాలా మంచిదన్నమాట. అందుకోసమని ఆ తర్వాత దీన్ని వచ్చి కేవలం జీరా అంటే జీలకర్రతో మాత్రమే ఆ తిరువాత వేస్తారు. అప్పుడు ఆ నీళ్ళు ఆ సూప్ అనమాట తాగుతారనమాట. చాలా మంచిది వంటికి ఇది. ఇలా మీరు కూడా తయారు చేసుకోండి. ఇందులో టమాటాలు కూడా నల్ల మిరియాల పొడి వేసుకున్నాను. టమాటాలు, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఉడికించాలండి ఉప్పు వేసి. ఆ తర్వాత దీన్ని ఆ సూప్ని వచ్చి కేవలం జీలకర్రతో మాత్రమే తిరువాత వేసేయాలన్నమాట. ఇది వంటికి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేస్తే తాగండి. ఇన్ని రకాలు ఈరోజు వంటలో 3 రకాలు చూపిస్తున్నాను. సూప్ చూడండి ఎంత చక్కగా ఉడుకుతున్నదో. పాలకూర సూప్ ఇది. అంటే అన్నీ ఉన్నాయి దాంట్లో, అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఒకసారి వీడియోలో చూసుకోండి. పప్పు కూడా, పాలకూర పప్పు కూడా ఉడికిపోతున్నదండి. కుక్కర్ పెట్టినాను, మెత్తగా అయింది. ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి, పెడుతున్నాను. ఈరోజు అన్నీ మంచివి 3 చూపిస్తాను, చూడండి. బాగుంటుంది. స్పెషల్ వచ్చి పాలకూర సూప్ వచ్చి మీరు అది చేసుకొని తినాల్సి ఉండేయండి. ఎందుకంటే చూడండి ఎలా ఉడుకుతున్నది పాలకూర సూప్. అది వంటికి చాలా మంచిది. అది జీలకర్రతో నూనె వేసి సూప్కు తాలింపు ఇచ్చేస్తానండి, తడక ఇచ్చేస్తాను. ఇంకా ఈ సూప్ని మనము వడబోసుకైనా లేదా అలాగైనా మనం తాగొచ్చు అన్నమాట. ఇప్పుడు పప్పుకు తిరువాత వేసేస్తున్నానండి. పాలకూర పప్పు అండి, అది కూడా తిరువాత వేసేసాను. ఇంకా బాగా రుచికరంగా మంచిగా ఉంటుంది. హాయిగా అన్నంలో కలుపుకొని తినచ్చు. ఇట్లా సూప్ కూడా తాగొచ్చు. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.